ఒకవేళ ఎవరైనా సరే మీరు ఇది చేయలేరు, లేతే మీరు గెలవలేరు అని చెప్పని ఎవరన్నా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే, సేమ్ అదే పర్సన్స్ ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి, చేసి చూపించావురా, గట్టోడివిరా అని చెప్పని ఒకవేళ గనక మిమ్మల్ని పొగిడితే, ఆ ఫీల్ ఎంత హై ఉంటుంది. అండ్ అలాగే ఆ మూమెంట్ కోసం ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటారు. ఐ నో ఈవెన్ ఈ వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది ఆ మూమెంట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ మీ అందరికి కూడా ఆ మూమెంట్ త్వరలోనే రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నౌ మన ఇండియన్స్ అందరికీ యాజ్ ఏ హోల్ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. అది ఎవరి దగ్గర నుంచో కాదండి, మన ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మెన్ దగ్గర నుంచి అయితే మనం ఆ టైప్ ఆఫ్ పొగడ్తనైతే తీసుకోగలిగాం. ఏంటంటే 2023లో ఓపెన్ ఏఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక డిస్కషన్ ఫారం ఒకటి మన ఇండియాలో కండక్ట్ చేశారు. ఆ టైంలో ఆయన ఓపెన్ ఏఐ యొక్క అప్పుడే అంటే 2022 ఆ టైంలోనే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద కొంచెం అడావుడి కానీ లేకపోతే కొంచెం హైప్ కానీ ఎన్ని ఉన్నాయి. సో ఆ టైంలో మన ఇండియాలో ఆయన ఒక డిస్కషన్ ఫారం పెట్టారు. ఆ డిస్కషన్ ఫారంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మన ఇండియన్స్కి కొంచెం మనసుకి నొచ్చుకున్నాయి. అండ్ దానివల్ల ఆయన మీద చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. ఒకసారి మీకు ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి మీరు వినండి. ఆ వీడియోలో ఆయన ఏమన్నారు, నేను అది కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. In India, specifically focused on AI, are there spaces where you see, let's say, a startup from India building, you can build on the models, be it ChatGPT and many others. But if you want to build foundational models, how should we think about that? Where is it that a team from India, 3 super smart engineers with, not 100 million, but let's say 10 million, could actually build something truly substantial? Look, the way this works is we're going to tell you it's totally hopeless to compete with us. మీరు కనుక ఇక్కడ వింటే అక్కడ ఆల్రెడీ ఒక ఆయన అడ్రస్ చేస్తున్న ఒక ఫారంలో ఒక వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ లేకపోతే ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఎవరో, ఫర్ సపోజ్ ఇండియాలో ఒక ముగ్గురు ఇంజనీర్స్ కానీ లేకపోతే ఒక ముగ్గురు కుర్రవాళ్ళు కానీ మాట అనుకొని ఒక కంపెనీ కనుక స్టార్ట్ చేసి చాట్ జీపీటీ లాంటిది డెవలప్ చేయాలని ఒక కంపెనీ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకి మీకు దొరికినట్టు 1,000 కోట్లు 100 కోట్లు ఫండింగ్ దొరకదు. కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఫర్సే ఒక $10 million అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో ఒక 800 కోట్లు అంటే $1 million అంటే మనకి 8 కోట్లు 40 లక్షలు ఉంటుంది. సో $10 million అంటే సుమారు 84 కోట్లు 100 కోట్ల లోపు కనుక వాళ్ళకి ఫండింగ్ వస్తే వాళ్ళు చాట్ జీపీటీ లాంటి ఒక ఫౌండేషనల్ మోడల్ని డెవలప్ చేయగలరా, ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని డెవలప్ చేయగలరా అంటే ఆయన ఆ టైంలో 2023 అంటే అప్పటికి చాట్ జీపీటీ వచ్చి అరౌండ్ ఒక 7-8 months ఆర్ మేబీ 5 నాట్ రాంగ్ 1 year అయింది. ఆయన హోప్లెస్ అంటే అవసరం లేదు, లేకపోతే మీరు చేయలేరు, లేదా మీ వల్ల కాదు, కాకపోతే మీరు కావాలంటే ట్రైల్ చేసుకోండి కానీ మీ వల్ల అయితే కాదు, లేకపోతే మాతో పోటీ పడతాం అంటే ఈయన చాట్ జీపీటీ లాంటిది చేయగలరా అని అడిగాడు. కాబట్టి మీరు మాతో కంపేర్ చేసుకోవడం లేకపోతే కంపీట్ అంటే పోటీ పడతాం కూడా వేస్ట్ లేకపోతే హోప్లెస్ అనేది అప్పుడు కామెంట్స్ చేశారు. ఒకసారి మళ్ళీ నండి మొత్తం వీడియో. On training foundation models you shouldn't try, and it's your job to try anyway. And I believe both of those things. I think it is pretty hopeless, but ఇప్పుడు సేమ్ అదే పర్సన్ మళ్ళీ 2025లో మళ్ళీ మన ఇండియాకి వచ్చారు. అండ్ ఈసారి వచ్చినప్పుడు మన యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితో మీట్ అయ్యారు. అండ్ ఈసారి ఆయన టోన్ ఎలా మారింది, లేకపోతే ఆయన ఏమన్నాడని చెప్పని మళ్ళీ అది కూడా వినిపిస్తాను. అంటే ఒకప్పుడు అహంకారంతో, లేకపోతే ఇది అమెరికాలోనే డెవలప్ అవుతుంది, అమెరికన్స్ ఒకలే డెవలప్ చేయగలరు, లేకపోతే ఒక చాట్ జీపీటీ లాంటి ఒక చాట్ బాట్ కనుక మనం రెడీ చేయాలి, లేకపోతే ఒక ఎల్ఎల్ఎం లాంటిది రెడీ చేయాలంటే కొన్ని 1,000 కోట్ల ఫండింగ్ కావాలి, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లేకపోతే ఈ సిలికాన్ వ్యాలీలోని ఇవన్నీ చేయగలరా అని అనుకుని అప్పుడు ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కన్ఫర్మ్ గా ఆయన దాని గురించి ఫీల్ అయితే అయ్యాడు ఇండైరెక్ట్ గా. అది కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను, అది కూడా ఏంటంటే దాని తర్వాత మళ్ళీ మనం ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. Do you have a different view around the cost of building foundational models? Yeah. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఆబ్వియస్గా ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్ గా కొంచెం ఎటకారంగా లేకపోతే సర్కాజంగానే ఆ క్వశ్చన్ అడిగారు. అండ్ దానికి ఆయన శామ్ ఆల్ట్మెన్ కూడా సంవాట్ చిన్నపోయినట్టే మాట్లాడాడు. ఓకే, నేను అప్పుడు రాంగ్ అయ్యాను, లేకపోతే నేను అప్పుడు కొంచెం వేరేగా మాట్లాడాను, కాకపోతే నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ఇండియా కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందుకెళ్తుంది, లేకపోతే ఇండియా చాట్ జీపీటీ యొక్క పెద్ద కస్టమర్ అని చెప్పనైతే కొంచెం దాన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేశారు. వినండి. So first off, if that's a reference to a comment I made here a few years ago about the cost, I think that was taken out of context. That was a very specific
time when there was a certain scaling thing where I thought, it's going to, and I still think to stay on that frontier of pre-trained models is expensive. But one of the most exciting things that's happened to me that I think has happened in the industry since, is we're now in a world where we made incredible progress with distillation. We learned a lot to do. ఓకే. ఆయన మాట్లాడినారు కదా! అంటే ఇదేమి ఆయన అంటే ఇండియా మీద ప్రేమతోనో, లేకపోతే ఇండియా మీద ఏదో ఇండియా కావాలి, లేకపోతే నిజంగానే మనం ఏదో సాధించేసామని అయితే ఆయనేమి ఈ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. బట్ ఓకే, ఆయన అలా మనల్ని 2023లో కొంచెం కించపరుస్తాం అనేది మేబీ రాంగ్ అయినప్పటికీ, ఇప్పుడు ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో అది కన్ఫర్మ్‌గా రియలైజేషన్ అయితే కాదు గానీ ఓన్లీ ఎకానమిక్ పర్పస్. ఏదైతే చాట్ జీపీటీ ఆర్ ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో దానికి ఇండియా అనేది ఒక సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట. ఏ కంపెనీ, అది యాపిల్ అవ్వచ్చు, శాంసంగ్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇప్పుడు ఓపెన్ ఏఐ అవ్వచ్చు, ఏదైనా సరే మన ఇండియాని గనక పొగుడుతున్నారు, లేకపోతే ఈ ఇండియా గురించి ఏదైనా సమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారంటే మనోళ్ళు అందరు ఇక్కడ ఇండియాలో ఓకే యాపిల్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, అందరూ మన దగ్గరకు వచ్చేసారు, మన ఇండియా అంతే ఇదిపోయింది అని చెప్పండి. కొంత అంటే ఓకే, మేబీ మీరు అలా ప్రౌడ్గా ఫీల్ అవటం తప్పలేదు కానీ, బట్ యాక్చువల్ దాని కాంటెక్స్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు మన దగ్గర ఓపెన్ ఏఐ సీఈఓ వచ్చాడు, 2 years బ్యాక్ మనల్ని కొంచెం డెరోగేటరీ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దాన్ని మార్చుకోవడం గల కారణం ఏంటి? వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇన్నర్ లైనింగ్ అంటే దాన్ని ఏమంటారు, ఒక లోపాయికారంగా ఏమన్నా అవసరాలు కానీ, లేకపోతే వాళ్ళకి ఏమన్నా బిజినెస్ ఇంట్రెస్ట్ కానీ ఉన్నాయా లేదని ఫస్ట్ చూడాలి. మేబీ ఆయన అలా అంటాం తప్పి ఇప్పుడు అలాగే ఆయన రియలైజ్ కూడా అయ్యింది. అలాగే మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం వర్క్ జరుగుతుంది. బట్ అలా అని చెప్పని ఆయన ఏం కంప్లీట్ రియలైజేషన్ అయిపోయి మన ఇండియాను పొగడుతాం అయితే ఇది అంటే పొగిడాడు, అదొక్కటి మనం తీసుకుందాం. బట్ దానివల్ల మనమే ముందుకు వెళ్ళిపోయామైతే మనైతే అనుకోకూడదు. ఇదంతా దేని ప్రభావం అంటే చైనా యొక్క డీప్ సీక్ ఏదైతే జనవరి 2025 నాడు చైనా నుంచి వచ్చిన డీప్ సీక్ కన్ఫర్మ్గా ఈ అమెరికన్ టెక్ కంపెనీస్ అందరికీ ఒక బ్యాండ్ బాజా భారత్ అయితే పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపించిన శామ్ ఆల్ట్మన్ అని ఆయన వాళ్ళ ఓపెన్ ఏఐలో చాట్ జీపీటీ అనే ఒక చాట్ బాట్ని డెవలప్ చేయడానికి సుమారు $6 billion, అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పంటే 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు సుమారు ఖర్చు చేస్తే గానీ ఆ చాట్ జీపీటీ అనే ఒకటి డెవలప్ అవ్వలేదు. బట్ ఈ డీప్ సీక్ ఏదైతే ఉందో అది అరౌండ్ $6 million. $1 million అంటే 8,40,00,000 రూపాయలు సుమారు. ఇప్పుడు మన రూపీ డాలర్ బట్టి ఒక 10-20 లక్షలు అటు ఇటు అవుతుంది. 8 కోట్లని నికరంగా అనుకుంటే సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు, లేకపోతే 70 కోట్ల రూపాయలతోనే ఈ డీప్ సీక్ ఏఐ అనేది ఇదైపోయింది. సో దీన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే ఒకప్పుడు మనం ఏదైతే ఇన్విన్సిబుల్ లేకపోతే మనమే చేయగలం అని అనుకున్నది ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కన్ఫర్మ్గా ఇండియా యొక్క మార్కెట్ కోల్పోకూడదు అని చెప్పని అని ఆ కామెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియా నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంత ముందుకు వెళ్ళిపోయిందంటే టు బి ఫ్రాంక్ అండ్ జెన్యున్గా చెప్పాలంటే ఓకే, కొంచెం డెవలప్మెంట్ అయితే జరిగింది, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్లో జరిగింది. ఇప్పుడు ఓలా కానీ లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ టెక్ స్టార్ట్అప్స్ వాటిల్లో మనకి కొంచెం ఫౌండేషనల్ మోడల్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ మీద కొంచెం మనం స్పెండ్ చేయడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ అయితే పెరిగింది. బట్ ఇది ఒక్కటే సరిపోదు, మన గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే పుష్ కావాలి కన్ఫర్మ్గా. అండ్ అది రీసెంట్గా అయితే వచ్చింది కొద్ది గొప్ప, ఎందుకంటే మన రీసెంట్ బడ్జెట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వాళ్ళు పెట్టిన ఫోకస్ కానీ, అండ్ అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కొంచెం ఇన్నోవేషన్ని ఊతం ఇచ్చేటట్టు ల్యాబ్స్ ఒకటి పెడతాం మేము యూనివర్సిటీస్లో లేదా కాలేజెస్లో అని చెప్పడం కూడా మంచి పద్ధతే. బట్ ఐ థింక్ దట్స్ నాట్ ఎనఫ్. ఎందుకంటే మనం గనక చూస్తే ఇప్పుడు డీప్ సీక్ ఏదైతే అనుకుంటున్నామో అదేమి షీ జింపింగ్ గారు ఒక చిటికేస్తేనో లేదా ఒక ఆర్డర్ పాస్ చేస్తేనో డైరెక్ట్గా రాల. చైనా ఒక 5-10 years నుంచి రానున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, లేకపోతే స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, వీటన్నిటిని ముందే గుర్తించి దాని మీద వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటి అంటే మనకు ఐఐటీస్ లాగా అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో దానికి సంబంధించిన డిగ్రీస్ లేదా దానికి సంబంధించిన అకాడమిక్ ఎడ్యుకేషన్ అంతా ఇవ్వటం, దానికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రొఫెసర్స్ని కానీ మిలిటరీ పర్సన్స్ కానీ ఎడ్యుకేట్ చేయటం లేదా మోటివేట్ చేసి వాళ్ళందరికీ అవన్నీ నేర్పిస్తూ ఇవన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు డీప్ సీక్ లాంటి ఒక ప్రపంచాన్ని కదిలించి లేకపోతే ప్రపంచం మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే స్టేజ్లో ఒక ప్రోడక్ట్ని కానీ వాళ్ళు సర్వీస్ని కానీ లాంచ్ చేయగలిగారు. అండ్ ఇదొకటే కాదు, ఈవెన్ మనం చైనా యొక్క మిలిటరీ నుంచి కూడా కొంచెం నేర్చుకోవచ్చు. ఈవెన్ మిలిటరీ అయినా సివిలియన్ పర్పస్ అయినా సరే మనం చైనా నుంచి ఇదొకటైతే కన్ఫర్మ్గా కుదిరితే మన భారతదేశం గవర్నమెంట్ కన్ఫర్మ్గా కాపీ కొట్టాలి.
ఎందుకంటే మీరు కనుక ఈవెన్ అక్కడక్కడ కొంచెం న్యూస్ ఫాలో అయిన ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ న్యూస్, మీరు చైనా ఈ మిలిటరీలో లేకపోతే ఇట్లాగా ఎయిర్ క్రాఫ్ట్స్లో సబ్మరీన్స్లో ఇట్లా ఎందుకు ముందుకెళ్తుంది, ఇలా అంటే వాళ్ళ యొక్క మిలిటరీ ఎందుకు అంత పెద్దగా అవుతుందన్న మీకు కానీ గమనిస్తే చైనా ఒక టాక్టిక్ అయితే కన్ఫర్మ్గా యూస్ చేస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎవరైతే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెసర్స్ కానీ, ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ప్రొఫెసర్స్, లేకపోతే ఒకవేళ మిలిటరీ రిలేటెడ్ అయితే ఆల్రెడీ అమెరికాలో, జర్మనీలో, యుఎస్లో, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ బెస్ట్ కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళ మిలిటరీలోనో నేవీలోనో సర్వ్ చేసిన ఆ మిలిటరీ వెటరన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొన్ని వందల కోట్లు, కొన్ని సార్లు అయితే ఇంకంతకన్నా ఎక్కువ ఇచ్చి మీరు రండి, ఇవ్వండి మా స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పండి, లేకపోతే మా మిలిటరీ పర్సనల్కి ఈ యొక్క టాక్టిక్స్ నేర్పండి, లేకపోతే ఆ ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ ఎలాగో నేర్పండి, లేకపోతే ఈ షిప్ డెవలప్మెంట్ ఎలాగో నేర్పండి అని చెప్పని ముందు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు జర్మన్స్ దగ్గరైనా నేర్చుకుంటారు, ఈ ఇండోనేషియన్ దగ్గరైనా నేర్చుకుంటారు, జపాన్ వాళ్ళ దగ్గరైనా నేర్చుకుంటారు, అమెరికా వాళ్ళ దగ్గరైనా నేర్చుకుంటారు. అవన్నీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆ తర్వాత చైనాకి తగ్గట్టు కొంచెం మాడిఫై చేసి, లేదా కొన్ని ఏదన్నా ఎడిషన్స్ చేయాలంటే చేసి దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. సో మనం కూడా ఇప్పుడు ఏదైతే మన ఏ యూనివర్సిటీస్ పెడుతున్నాం, ఇంకైనా సమ్ అదర్ అనుకుంటున్నాం, అవన్నీ మనం ఇప్పుడు కన్ఫామ్గా బయట నుంచి కుదిరితే అకాడమిషియన్స్ని, ప్రొఫెసర్స్ని, సైంటిస్ట్ని తీసుకొచ్చి కన్ఫామ్గా మన ఇండియాలో మన యొక్క స్టూడెంట్స్కి వాళ్ళతో లెసన్స్ కానీ, లేదా డిస్కషన్స్ కానీ, ఫారమ్స్ కానీ చెప్పిస్తే అప్పుడే మన పిల్లలకి, లేదా ఇప్పుడు ఎవరైతే మార్కెట్లోకి వస్తున్నారో వాళ్ళకి ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ అంటే ఏంటి, చిప్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇవన్నీ అవగాహన వస్తాయి. అప్పుడే మన ఇండియాలో మన ఇండియన్ ఓన్కి సంబంధించిన ఎల్ఎల్ఎంస్ అవన్నీ డెవలప్ అవ్వడానికి లేక రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనది ఇండియా అనేది హ్యూజ్ కంట్రీ. ఎక్కడో అమెరికాలోనో, జర్మనీలోనో, చైనాలోనో డెవలప్ చేసిన చాట్ జీపీటీ లేదా ఇంకేమైనా సమ్ అదర్ డీప్ సీకి ఇవన్నీ మన ఇండియన్స్కి పనికిరావు. ఎందుకంటే అక్కడ 90% ఇంగ్లీష్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీషు, లేకపోతే కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఇంకా సమ్ అదర్ భోజ్పురి ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ మొత్తం ఒక హ్యూజ్ డైవర్సిఫైడ్ పీపుల్కి కనుక సర్వ్ చేయాలంటే మన ఇండియాకి సంబంధించిన, లేదా మన ఇండియాకి అర్థం చేసుకునే కంపెనీస్ ఉంటేనే అవన్నీ అవుతాయి. లేకపోతే మనం ఇంకా అమెరికన్స్ దగ్గర నుంచి తీసుకొని మొత్తం మన ఇండియాలో ఉన్న జనాలు కాకుండా టాప్ 1%కో టాప్ 2%కో మటుకు ఆ చాట్ జీపీటీ, ఆ అమెజాన్, ఆ మైక్రోసాఫ్ట్ ఇట్లా ఉన్నట్టే మనం ఉంటుంది. అండ్ అలాగే రేపొద్దున ఒకవేళ మనకి చైనాతో డిఫరెన్సెస్ రావచ్చు, అమెరికాతో డిఫరెన్సెస్ రావచ్చు, ఫ్రాన్స్తో డిఫరెన్సెస్ రావచ్చు. అప్పుడు ఏదైతే ఈ సర్వీసెస్ మనం ఇప్పటిదాకా ఫ్రీగానో లేకపోతే ఓకే మన ఫ్రెండ్స్ కదా అని చెప్పని మన మీద మనం ఫోకస్ చేసుకోకుండా వాళ్ళే వాడుకుంటున్నామో అవన్నీ అప్పుడు ఆగిపోవచ్చు. సో మనం ఇప్పటి నుంచి ఇంకెక్కువ ఫోకస్ పెట్టాలి కన్ఫామ్గా. అండ్ శామ్ ఆల్ట్మన్ గారు ఇచ్చిన ఈ జోష్ని కన్ఫామ్గా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళా ఇంకా చాలా సాధించాలని చెప్పని నేను ఆశిస్తున్నా అండ్ అలాగే కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.